తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మా గిరిజన పిల్లలు, మా యువత వాళ్ళకి ఏం కావాలి అనుకుంటున్నారు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ2, ఎంఐఎం బిఎల్ఏ2, బీఆర్ఎస్ బిఎల్ఏ2, బీజేపీ బిఎల్ఏ2, ఇంకేదైనా రాజకీయ పార్టీ వాళ్ళ బిఎల్ఏ2 వాళ్ళతోనే ఉంటారు. వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళకి ఇస్తారు ఇంటింటికి పోవడానికి. ఇది బిఎల్ఓ ప్రభుత్వం ఇస్తుంది. బిఎల్ఓస్ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు, వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి ఒక వ్యక్తులు. మరి ఈ బిఎల్ఏ2s ఎవరైతే బిఎల్ఓస్తో పోతారో ఈ ఓటర్లకు ఈ లిస్ట్ వాళ్ళు ఇస్తారు. మేమియం ప్రభుత్వం అధికారులు ఇస్తారు. మరి ప్రభుత్వం ఇక్కడ ఎవరిదండి? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఉంచుకొని మీరు మా మీద ఏడుస్తే ఎట్లా? బెంగాల్లో ఎవరు ప్రభుత్వం ఉండే అండి? టీఎంసీ ప్రభుత్వం ఉండే. అక్కడ టీఎంసీ ప్రభుత్వం ఉండే, కేరళలో లెఫ్ట్ ప్రభుత్వం ఉండే. మీ సంబంధించినటువంటి సిబ్బందే కదా పోయేది బిఎల్ ఇంటికి తిరిగి. ఈ ఫాము సబ్మిట్ చేస్తేనే ఓటర్ లిస్టులో మీ పేరు ఉంటుంది. ఇందులో కూడా మీకు చదివినిపిస్తున్నాను. 3వ పాయింట్ ఉన్నది. ఈ ఒక సంతకం పెట్టాలి, డిక్లరేషన్. నాకు ఇక్కడ తప్ప వేరే చోట ఎక్కడ ఓటు లేదు అంటే డూప్లికేట్ ఓటింగ్. ఇక్కడ ఓటు నాది లేదు అని రాసిన తర్వాత మీ ఓటు ఇంకో చోట ఎక్కడైనా ఉంది తెలిస్తే మీరు ఏడాది శిక్ష అర్హతలు, 1 year ఇంప్రిజన్మెంట్కు యు ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ రాంగ్ డిక్లరేషన్. ఇది నేను పెట్టిన రూల్ కాదు, బీజేపీ పెట్టింది కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా కాలం నుంచి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద పెట్టినటువంటి ఒక రూల్ ఇది. ఇప్పుడు ఈ రూల్ పెట్టుకొని దొంగ ఓట్లు నమోదు చేస్తా అంటే ఎవరు ఊరుకుంటారండి? నేను కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉన్నాను. మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో మీకు చేత కాకపోతే ఓట్లు నమోదు చేయించలేకపోతే మా మీద పడి ఏడవకండి. ఎవరి ఓట్లు తీయడానికి ఎస్ఐఆర్ కాదు. దొంగ ఓట్లు తీయడానికి, విదేశీల ఓట్లు తీయడానికి, చనిపోయిన ఓట్లు తీయడానికి, ట్రాన్స్ఫర్ షిఫ్టెడ్ ఓట్లు తీసి వారి స్థానంలో ఓట్లు నమోదు చేయడానికి మాత్రమే ఇది ఎస్ఐఆర్ ప్రాసెస్. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్న అబద్ధాలు, చాలా అబద్ధాలు. ఈ మధ్య ఎంత అబద్ధాలు ఆడుతున్నారంటే చెప్పడానికి వీల్లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు సంబంధించిన తల్లి అది, మదర్ ఆఫ్ ఆల్ లైస్. ఈ మదర్ ఆఫ్ ఆల్ లైస్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ మదర్ ఆఫ్ ఆల్ లైస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హీ హాజ్ ఫాదర్డ్ ది లైన్, హీ హాజ్ బికమ్ ఫాదర్ ఆఫ్ ఆల్ లైస్. ఇంత అబద్ధాలా?